హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి తుర్క్యాంజాల్లోని వింటేజ్ హోమ్స్లో అద్భుతమైన 111 గజాల ఇల్లు, 40 ఫీట్ రోడ్ ఫేసింగ్తోని బస్ తిరిగే మెయిన్ రోడ్కి అతి దగ్గరలో అంటే వాకబుల్ డిస్టెన్స్లో అద్భుతమైన ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి నా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మీకు వీడియో చూసేంత సమయం లేకపోతే ఇల్లు యొక్క ఫుల్ డీటెయిల్స్ విత్ లొకేషన్తో సహా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతున్నాను, మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఏ డౌట్స్ ఉన్నా ఓనర్కి కాల్ చేయండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. Audio Jungle. ఫ్రెండ్స్, ఈ ఇల్లు యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మనకి తుర్క్యాంజల్లోని వింటేజ్ హోమ్స్లో ఉంటుంది. ఈ వింటేజ్ హోమ్స్ అనేది మంచి సెమీ గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో మనకి 30 ఫీట్ 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. 2 అద్భుతమైన పెద్ద పార్కులు ఉన్నాయి. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ ఉంటుంది. మనకి ఇందులో చాలా ఇల్లులు కూడా ఉన్నాయి. మన ఇల్లు కూడా అన్ని ఇళ్ళ మధ్యలో ఉంటుంది. ఏదైతే రోడ్ చూస్తున్నారో ఆ రోడ్ వచ్చేసి మనకి బస్ తిరిగే మెయిన్ రోడ్డు. మనకు ఆదిబట్ల టీసీఎస్ నుంచి తుర్కెంజల్కి వెళ్ళే రోడ్డు. ఆ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో అంటే 100 మీటర్ల డిస్టెన్స్ లోపే ఇల్లు దగ్గరకు చేరుకోవచ్చు. అదేవిధంగా తుర్కెంజల్ సాగర్ హైవే నుంచి 2.5 km డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు గేట్ నుంచి ఇక్కడి వరకు 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా బిఎన్ రెడ్డి నగర్ నుంచి ఇక్కడి వరకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడి వరకు మనకి 12 కిలోమీటర్ల డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోన్ అయినటువంటి టీసీఎస్ ఆదిబట్ల నుంచి ఇక్కడి వరకు 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో చేరుకోవచ్చు. కొంగరకలాన్ ఫాక్స్కాన్ కానీ కెయిన్స్ కానీ రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి ఇక్కడ వరకు 14 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకి మెట్రో స్టేషన్కి అతి దగ్గరలో ఉంది. సాగర్ హైవేకి మంచి రోడ్ కనెక్టివిటీ ఉంది. మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా అతి దగ్గరలో ఇల్లు అయితే ఉంటుంది. అదేవిధంగా 40 ఫీట్ రోడ్కు ఉంది. డైమెన్షన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. 25x40 డైమెన్షన్స్తో ఉంది. ఇల్లు వివరాలు డీటెయిల్గా మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 111 గజాల్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 40 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది. డ్రైనేజ్ అయిపోయింది. మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి. 25x40 డైమెన్షన్స్తో ఈ ఇల్లు ఉంటుంది. 1930 స్క్వేర్ ఫీట్లో అద్భుతంగా మంచి ప్లానింగ్తో కట్టారు. చూస్తున్నారు కదా, ఇల్లు ఎలివేషన్ కూడా అద్భుతంగా ఉంది. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఒక్కసారి ర్యాంప్ చూసుకోండి, చాలా హైట్ లేపారు. అందుకే ఇల్లు లుక్ కూడా అద్భుతంగా వచ్చింది. గేట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. చూసుకోవచ్చు, ఇది మనకి సంపు, వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి బోర్ పాయింట్, ఫుల్ కెపాసిటీ వాటర్ అయితే పడ్డాయి. చూసుకోవచ్చు పైకి మెట్ల కూడా మంచి స్టీలరింగ్ ఇవ్వడం జరిగింది. మెట్ల కింద కూడా ఒక మంచి బాత్రూమ్ ఉంది. చూసుకోవచ్చు పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. 2 కార్లు 4 బైకులు ఈజీగా పడతాయి. మనకు ఫ్లోరింగ్లో మొత్తం గ్రానైట్ వాడడం జరిగింది. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 సింగిల్ రూమ్స్ పోర్షన్ ఒకటి ఉంది. పైన 2 BHK అద్భుతంగా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్లోకి అయితే మనం ఎంటర్ అయినాము. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి హాల్. ఇందులో మనకి కిచెన్ కూడా ఉంటుంది. ఇందులోనే మనకి చిన్న పూజ గది కూడా, చిన్న పూజ స్పేస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రెంటర్ పోర్షన్ కూడా మంచి క్వాలిటీ డోర్ పెట్టడం జరిగింది. యూరోపా లాక్స్ కూడా పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు, ఇది మనకి కిచెన్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇందులోనే మనకి టీవీ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హాల్లో కిచెన్ కలిపి ఉంటుంది. దీని పక్కన మనకి టీవీ పాయింట్ బ్యాక్ సైడే కామన్ బాత్రూమ్ ఉంటుంది. చూసుకోవచ్చు మీరు, కామన్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది. ఉన్న దాంట్లో స్పేషియస్గా ఉంది. దాని పక్కన ఆనుకొని మనకి బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. చూసుకోవచ్చు, ఒక చిన్న మంచం పట్టి చుట్టూ తిరిగే విధంగా మంచిగా ఉంది, స్పేషియస్గా ఉంది. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. మనకు ఫ్లోరింగ్లో మంచి టైల్స్ అయితే వాడడం జరిగింది. బెడ్రూమ్ డోర్ కూడా చూసుకోండి, సో చాలా బాగుంది. బెడ్రూమ్ డోర్ కూడా చాలా బాగుంది. యూపీవీసీ విండోస్తోని మంచి డోర్స్తో అద్భుతంగా రూపొందించడం జరిగింది. బిల్డర్ కన్స్ట్రక్షన్ బాగుందని ఎందుకంటున్నారంటే చూసుకోవచ్చు మీరు, చోకోట్స్ కూడా గ్రానైట్ పెట్టడం జరిగింది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో ఖర్చుకు వెనకాడకుండా అద్భుతంగా మనకి ఇల్లు అయితే కట్టడం జరిగింది. చూసుకోవచ్చు మీరు, విండోస్ కూడా మనకి ఫోటో ఫ్రేమ్ పెట్టడం జరిగింది. అది కూడా మనకి
గ్రానైట్‌తో పెట్టడం జరిగింది. సో, చాలా అద్భుతంగా ఖర్చుకు వెనకాడకుండా క్వాలిటీతో కట్టడం జరిగింది. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళి 2 బీహెచ్‌కే పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. చూసుకోవచ్చు బాల్కనీ ఏరియా కూడా అద్భుతంగా వచ్చింది. 111 గజాల ఇల్లైనా సరే గానీ, ప్లానింగ్‌తో కట్టడం వల్ల అద్భుతంగా వచ్చింది. కింద చాలా బాగుంది. పైన 2 బీహెచ్‌కే ఇంకా అద్భుతంగా ఉంది. పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ పర్పస్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు. చాలామంది తక్కువ హైట్ పెడతారు. వీళ్ళు సెక్యూరిటీ పర్పస్ సేఫ్టీ ఉండడానికి చాలా హైట్ కూడా చాలా పెద్దగా పెట్టారనమాట. సో, ఖర్చుతో కూడుకున్న పని. ఇక్కడ మన బాల్కనీ ఏరియాలో కూడా మంచి గ్రానైట్ వేయడం జరిగింది. ఒక్కసారి మెయిన్ డోర్ చూసుకోవచ్చు మీరు. మెయిన్ డోర్ కూడా చాలా అద్భుతంగా రూపొందించారు. చూసుకోవచ్చు మెయిన్ డోర్ చాలా బాగుంది. మనకి చోకౌట్స్ ప్లేస్‌లో చూసుకోవచ్చు మీరు. గ్రానైట్ పెట్టడం జరిగింది. మనకి డోర్ హ్యాండిల్ కూడా చాలా బాగుంది. ఇది కూడా యూరోపా లాక్స్ వాడడం జరిగింది. ఇప్పుడు లోపటికెళ్దాం. లోపటికెళ్ళి ఈ 2 బీహెచ్‌కే పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి మనం లోపటికైతే ఎంటర్ అవుతున్నాము. చూసుకోవచ్చు హాల్ ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకు ఫ్లోరింగ్ మొత్తం మంచి టైల్స్ వాడడం జరిగింది. అందుకే హాల్ అద్భుతంగా వచ్చింది. మనకు మంచి ప్రొఫైల్ లైటింగ్‌తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మనకు హాల్‌లో 2 యూపీవీసీ విండోస్ ఉన్నాయి. మన గ్రిల్స్ కూడా పెట్టించి ఇవ్వడం జరుగుతుంది. చిన్న చిన్న వర్క్స్ ఉంటే మొత్తం కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు కిచెన్ కూడా చాలా బాగుంది. ఒక నలుగురు వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంది. మనకి ఎల్ షేప్ ప్లాట్‌ఫామ్‌తోని సరిపడని సెల్ఫ్‌లతో చాలా బాగా ఇచ్చారు. ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా మధ్యలో కూడా ఒక మంచి ప్లాట్‌ఫామ్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు పూజ గది కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. ఒక నలుగురు వ్యక్తులు కూర్చొని తినే విధంగా డైనింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కూడా మంచి ప్రొఫైల్ లైటింగ్‌తో అద్భుతంగా ఉంది. లోపల డోర్స్ కూడా చాలా బాగున్నాయి. మన లాక్స్ కూడా యూరోపా లాక్స్ వాడడం జరిగింది. ఇప్పుడు మనం బాల్కనీ ఏరియాలోకి ఎంటర్ అయినాం. చూసుకోవచ్చు ఇది వాష్ ఏరియా కూడా అనుకోవచ్చు మీరు. సో, వాష్ ఏరియా కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. చూసుకోండి బిల్డరు మనకి ఇక్కడ వాల్స్ మీద కూడా గ్రానైట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఈ ఇల్లు వచ్చేసి మనకి ఇండస్ వ్యాలీ స్కూల్‌కి అతి దగ్గరలో ఉంటుంది. ఇవే కాకుండా చాలా స్కూల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు. ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక ఇద్దరు పిల్లలకి సరిపోయే విధంగా చాలా అద్భుతంగా ఉంది. మనకు విండో కూడా పెద్దగా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మంచి ప్లానింగ్ ఉంటే తప్ప బాత్రూమ్స్ ఇంత అద్భుతంగా కుదరవు. ఇందులో కూడా మంచి లైటింగ్‌తో చాలా బాగుంది. మనకు సరిపడిన సెల్ఫ్‌లు ఇవ్వడం జరిగింది. మీరు కబోర్డ్స్ చేయించుకుంటే రూమ్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయి. దీని పక్కన ఆనుకొని మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. చాలా స్పేషియస్‌గా వచ్చింది. మనకి 111 గజాల ఇల్లైనా సరే ప్లానింగ్ అద్భుతంగా ఉండడం వల్ల అద్భుతంగా వచ్చింది బెడ్రూమ్. నాకు మంచి సెల్ఫ్‌లు ఉన్నాయి. మనకు బీరువా స్పేస్ కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మంచి మనకి విండో ఇవ్వడం జరిగింది. మనకు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉందన్నమాట. సో, మంచి ప్లానింగ్‌తోని ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ చూసారు కదా. ఇప్పుడు టెర్రస్ పైకెళ్ళి చుట్టూ లొకాలిటీ చూస్తూ దీని ప్రైస్ ఎంత చెప్తున్నారో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ చూసారు కదా ఇల్లైతే చాలా బాగుంది. పైన టెర్రస్ కూడా చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు. హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు వాటర్ ట్యాంక్ కూడా చూసుకోండి ఎంత హైట్‌లో పెట్టారో. బిల్డర్ అయితే క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇల్లైతే కట్టడం జరిగింది. చూసారు కదా మీరైతే. దీని ప్రైస్ వచ్చేసి మనకి 88 లాక్స్ చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు. నెగోషియబుల్ ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. ఓనర్‌కి కాల్ చేయండి. ఎవ్వరి నుంచి ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఈ ఇల్లుకి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒక 20% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 80% ఈజీగా లోన్ వస్తుంది. లోన్ కూడా దగ్గరుండి ఓనర్ కూడా ఇప్పిస్తాడు. లోన్ గురించి మీరు టెన్షన్ పడొద్దు. ఏ డౌట్స్ ఉన్నా ఓనర్‌కి కాల్ చేయండి. మొదటిసారి మీరు గనక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఇదే విధంగా మీరు మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మాకు కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మరొక అందమైన ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.